రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన చింతలపూడి మార్కెట్ యార్డ్లో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. చింతలపూడిలోని క్యాంప్ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో విజయోత్సవ సభ ఏర్పాట్లపై శనివారం ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న విజయోత్సవ సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 15వ తేదీ ఉదయం చింతలపూడి మార్కెట్ యార్డ్లో జరిగే సభకు ప్రతి గ్రామం నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే కోరారు. సభ విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి భారీ స్పందన వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, జిల్లా కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, బీజేపీ కన్వీనర్ ఒంటెద్దు ప్రసాద్, జనసేన కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, నాయకులు చేదరాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో రాష్ట్ర స్థాయి 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో బహిరంగ సభ విజయంగా జరిగింది. అదే స్ఫూర్తితోటి నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూటమితోటి ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో ఒక విజయవంతంగా ఒక పండుగలాగా జరపాలని పార్టీ డిసైడ్ చేసింది. మరి ఈ నెల 15వ తారీఖున కాన్స్టిట్యున్సీ లెవెల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా కలిసి చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి చింతలపూడి టౌన్ లో ఈ యొక్క 15వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్కెట్ యార్డ్ లో ఈ యొక్క విజయవంత సభ కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. మరి ఈ విషయంలో అన్ని మండలాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్స్ అలాగే సీనియర్ నాయకులు, ఇన్ఛార్జెస్ అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులున్నటువంటి పెద్దలు అందరి ఒపీనియన్స్ తీసుకొని చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో 15వ తారీఖున ఒక 3000 మందితోటి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం విషయంలో పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించారు. మరి దీనికి సంబంధించిన వివిధ కమిటీస్ కానివ్వండి, అలాగే ర్యాలీ కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఎలాగా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఈ రోజున మరి చింతలపూడి ఆఫీస్లో కలిసికట్టుగా కూర్చొని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసి ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో ప్రజలకి మనము సంక్షేమ, అభివృద్ధి 2 కళ్ళలాగా ముందుకెళ్తున్న తరుణంలో మనం చేసిన మంచి పనులని అలాగే అభివృద్ధి పరంగా అవన్నీ కూడా ప్రజలకు తీసుకొని చెప్పి ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే 16వ తారీఖున మన జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరులో ఒక 10,000 మందితోటి అక్కడ బహిరంగ సభ పెట్టడానికి కూడా మరి జిల్లా నాయకత్వం అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం డిసైడ్ చేయడం జరిగింది. సంక్షేమ, అభివృద్ధి 2 కళ్ళలాగా ప్రజలకి సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తూ దాంతోపాటుగా అభివృద్ధి విషయంలో పోలవరం కానివ్వండి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ప్రజలకి చేసిన మేలు అన్నీ కూడా ఈ యొక్క 15వ తారీఖున జరిగే బహిరంగ సభలో అందరం కూడా మాట్లాడతాము. మరి పెద్ద ఎత్తున సభ సక్సెస్ఫుల్గా రన్ చేసి వచ్చిన అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం కూడా ఏర్పాటు చేయడానికి మరి కుటుంబం డిసైడ్ చేయడం జరిగింది.